ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మార్పులకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇప్పుడున్నటువంటి సమీకరణాలు అంటే రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయంటారు? కోటేశ్వరరావు మీ వాయిస్ వినడట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ చేసి మాట్లాడండి. కోటేశ్వరరావు చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మొదటి విడత రెండవ విడత అయితే జాబితా విడుదల చేశారు. దీనికి సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయట? ప్రస్తుతం చూసుకుంటే నిన్న రాత్రి జరిగినటువంటి 27 ఇన్ఛార్జీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున అయితే రాత్రి అయితే చాలా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని మరి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడకు సంబంధించి ముఖ్యమైనటువంటి 2 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ఖరారు చేసిన నేపథ్యంలో 2 నియోజకవర్గాలు విజయవాడ వెస్ట్కు సంబంధించి పశ్చిమ సంబంధించిన షేక్ ఆసిఫ్ అనే అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. ఇతను ప్రస్తుతం అయితే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి స్థానంలో మరి ఆయనకు సీటు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎల్లంపల్లిని పక్క నియోజకవర్గం ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కొంత సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడకు సంబంధించి కొంత రాత్రి నుంచి కొంత గందరగోళం అయితే ఏర్పడింది. కొంతమంది మల్లాది విష్ణు ఇప్పటికే మరి అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందుబాటులో లేకున్నారని కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది కూడా విజయవాడలో పెద్ద సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మల్లాది విష్ణుకు సంబంధించిన కార్యకర్తలు కొంతమంది అయితే విజయవాడలో ఆందోళనకు దిగారు. ఆందోళనకు సంబంధించి కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి మల్లాది విష్ణు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి ఆందోళన చేశారు. ఈ రోజు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి అయితే ఎవరైతే రాత్రి 27 మంది సీట్లు ఎవరైతే నిరాకరించారో వారైతే ఒక్కొక్కరుగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఉదయం చూసుకుంటే ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం విచ్చేశారు. అంతేకాకుండా సజ్జల థ్యాంక్ యూ కోటేశ్వరరావు.